శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. ఇప్పటి వరకు పూర్వభాద్ర నక్షత్రం వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు 26వ నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం శని దశకు సంబంధించినటువంటి నక్షత్రం. అంటే శని అధిపతి అవుతున్నాడు. రాశి వచ్చేసి రాశ్యాధిపతి గురువు అవుతున్నాడు. జీవనం శని దశతో ఆరంభమై తర్వాత బుధ దశ, ఆ తర్వాత కేతు దశ, ఆ తర్వాత శుక్రమహర్దశ, ఈ విధంగా వాళ్ళ జీవనం ఆయా దశల్లో సాగుతూ ఉంటుంది. ఇక ఈ జాతకుల జననం మొదలు 6 నెలల లోపల కొంత అనారోగ్యాలు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రులను కూడా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 12 సంవత్సరాల వయసులో అతిజ్వరగండం, అంటే విపరీతమైనటువంటి 102, 103 జ్వరం వచ్చి కొంచెం బాధ కలుగుతుంది. ఆ తర్వాత 18 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల వయసు మధ్యలో వాహన గండాలు, ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త పడండి. 70 సంవత్సరాల మధ్య అపమృత్యు దోషం కలగడానికి ఆస్కారం ఉంది. శాంతులు జరిపించుకోండి. ఆ తర్వాత వీళ్ళకి 85 సంవత్సరాలు పూర్ణాయువుగా మనం గుర్తించాలి. ఇక స్వభావం వచ్చేసరికి ధైర్యవంతులుగాను, నీతి నిజాయితీ కలవాళ్ళుగాను, చపలత్వం కలవాళ్ళుగాను, నెమ్మదితనం కలవాళ్ళుగాను, అంటే ఒక రకంగా వీరిలో లెజినెస్ ఎక్కువ అనే చెప్పుకోవడం. అభివృద్ధిలో ఉంటారు, కానీ వీరికి ఏదో రకమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు మృదుగుణములు కలవాళ్ళుగాను, త్యాగబుద్ధి వీళ్లలో కనిపిస్తుంది. ధనవంతులుగా ఉంటారు. ఏదో ఒక విషయంలో మంచి పాండిత్యం కలవాళ్ళుగా ఉంటారు. తత్వజ్ఞానులు. వీరిది గొప్ప మనస్తత్వం. ఇంకో విషయం ఏమిటంటే వీరికి ఒంటరితనం అంటే చాలా ఇష్టం. ఒంటరిగా ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వీరు గొడవలకు దూరంగా ఉంటారు. పెద్దలకు సహాయం చేసే గుణము, పేదలకు సహాయం చేసే గుణము, ఈ రెండు కూడా వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. వీరు స్వతంత్రులుగా జీవించాలి అనే భావన వీళ్ళల్లో ఉంటుంది. అంటే ఎవరి చేతి కింద కూడా నేను పని చేయకూడదు, నాకు బాస్ అంటూ ఉండకూడదు, నేనే బాసును, నేనే వర్కర్ను అన్నట్టుగా జీవించాలి అనే స్వభావం వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళు సింహ నవాంశలో అయితే సింహం అయిపోతుంది. వీళ్ళ మనస్సు చంచలమని చెప్పుకోవచ్చు. కన్నులు ఎరుపు రంగు కలిగి ఉంటాయి. వీరికి కోపం అతి తొందరగా వస్తూ ఉంటుంది. వీరి శరీరం పైత్య శరీరంగా భావించాలి. వీళ్ళకి ఎక్కువ పైత్యంగా ఉంటారు వీళ్ళు. ఇక రెండో పాదానికి వచ్చేసరికి కన్యా నవాంశ, అంటే బుధుని యొక్క నవాంశ. వీరు మంచి విద్యా సంస్కారవంతులు, లౌకిక జ్ఞానం, యుక్తి, చతురత కలిగి ఉంటారు. ఏదేని విషయాన్ని సులభంగా గ్రహించే గ్రహణ శక్తి కలిగిన వాళ్ళుగా వీళ్ళు గుర్తిస్తారు. వినయ విధేయతలు, పెద్దల యందు గౌరవం కలిగి ఉంటారు. ఇక మూడో పాదానికి వచ్చేసరికి తులా నవాంశ అవుతుంది. నవాంశలో జన్మించిన వాళ్ళు మంచి తెలివితేటలు కలవాళ్ళుగా, కళా నైపుణ్యం కలిగి, శాస్త్రజ్ఞానం కలిగి సుఖజీవనం సాగిస్తూ ఉంటారు. ఇక నాలుగో పాదం వృశ్చిక నవాంశలో జన్మించిన వాళ్ళు కనుక ఔదార్యం కలవాళ్ళు, కోపం అధికంగా ఉన్నవాళ్ళు, రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం ఆ రక్తపోటును తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే సుఖంగా ఉంటారు. ఇక వృత్తులు, వీళ్ళు కూడా ఏ వృత్తులు చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రక్షణ శాఖలో కానీ, జైళ్ల శాఖలో కానీ, ఆరోగ్య శాఖలో కానీ, గనుల శాఖలో కానీ, ఎగుమతులు దిగుమతుల సంబంధమైన సంస్థల్లో కానీ, వీరి వారసత్వ వ్యాపారాలు కానీ, అంటే తాతలు ముత్తాతలు చేసినటువంటి వ్యాపారాన్ని వీళ్ళు కూడా దాన్ని తీసుకున్నట్టయితే కూడా మంచి ఫలితాలు వస్తాయి. మతపరమైనటువంటి సంస్థల్లో కానీ, ఇన్సూరెన్స్ శాఖల్లో కానీ, జల సంబంధమైన వ్యాపారం కానీ, భూగర్భ సంబంధ సంస్థల్లో కానీ వీరు రాణిస్తారు. ఇటువంటి శాఖలను ఎన్నుకొని ఫ్యూచర్ చూసుకోవచ్చు. పేరు ప్రఖ్యాతి తెచ్చుకొని సుఖజీవనం సాగిస్తారు. ఇక స్త్రీలైతే పెద్దలకు అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉంటారు. పేదవారిని దయాగుణంతో సహాయం చేయగలిగిన వాళ్ళుగా ఉంటారు. నెమ్మదితనం కలిగినటువంటి వాళ్ళు, గురువులను పెద్దలను గౌరవిస్తూ ఉంటారు. గర్వం లేని వాళ్ళుగా, చింతలేని సుఖజీవనం సాగిస్తూ ఉంటారు. ఇక గోచారానికి వచ్చేసరికి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి మీనరాశి కనుక ఈ మీనరాశి నుంచి మకర రాశిలో శని సంచార కాలంలో నీచుల వల్ల జల ప్రాంతమందు కానీ, జల సంబంధ వ్యాపారముల వల్ల కానీ వీళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది, సుఖపడతారు.
అదే శని మేష వృషభ రాశులలో శని సంచార కాలం అంటే ఈ మేషంలో వృషభంలో సంచారం చేస్తున్న సమయంలో 5 సంవత్సరాలు ధన సంపాదనకై తన స్వదేశాన్ని స్వగ్రామాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా చాలా కష్టాలు పడి జీవనం సాగించి ఆ 5 సంవత్సరాలు కష్టాల పాలవుతారు. ఇక మీనరాశిలో సంచారం చేసే కాలంలో దాయాది నాశనము అంటే మీ జ్ఞాతులు ఎవరైనా చనిపోయి మీకు కొంత అంటే మీకు మేలు చేసేవాళ్ళుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు చనిపోవడం వల్ల మీకు కొంత బాధ కలిగి కొన్ని రోజులు మీరు వారిని తలుచుకొని బాధపడుతూ ఉండడం జరుగుతుంది. ఇక రుణ వ్యాకులత, రుణాలు కూడా పెరుగుతాయి, పితృకర్మలు చేస్తారు. ఇక రత్నధారణ విషయానికి వస్తే అదృష్టవారం మంగళవారం అవుతుంది, అదృష్ట దిశ ఉత్తర దిశ అవుతుంది, అదృష్ట రంగు ఎరుపు రంగు అవుతుంది, అదృష్ట సంఖ్య 9, 18, 27 అవుతుంది. ఉపవాస వారం శుక్రవారం ఉపవాసం ఉంటే మంచిది. నక్షత్ర రత్నం నీలం ధరించినట్టయితే చాలా మంచిది. రాశి రత్నం వచ్చేసరికి పుష్యరాగాన్ని ధరించి అందరూ సుఖంగా ఉండాలని కోరుతూ జై శ్రీకృష్ణ.